ఒక గది, 8 మంది, ఒక్క ప్రశ్న కూడా కనిపించదు. కానీ బయటపడేది మాత్రం మనుషుల స్వభావం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఎగ్జామ్. పెద్ద యాక్షన్ లేదు, హారర్ లేదు. కానీ సినిమా మొదలైన 5 నిమిషాల తర్వాత నుంచి చివరి వరకు మన మెదడుతో ఆడుకుంటుంది. కథ చాలా సింపుల్ గా మొదలవుతుంది. ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం 8 మందిని ఒక గదిలో కూర్చోబెడతారు. వాళ్ళ ముందున్న కాగితం మీద ప్రశ్నకు సమాధానం రాయమంటారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కాగితం మీద ప్రశ్న అనేదే ఉండదు. అక్కడి నుంచి సినిమా అసలు ఆట మొదలవుతుంది. ఎవరు తెలివిగా ఆలోచిస్తారు, ఎవరు భయపడతారు, ఎవరు మోసం చేస్తారు అన్నది ఒక్కొక్క సన్నివేశంలో బయటపడుతూ ఉంటుంది. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక గదిలో కథ మొత్తం జరిగినా ఎక్కడ కూడా బోర్ అనిపించదు. ప్రతి నిమిషం తర్వాత ఇప్పుడు ఏమవుతుందా అనే టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మధ్యలో వచ్చే ట్విస్టులు అయితే మన అంచనాలను పూర్తిగా మార్చేస్తాయి. ఒక్కో పాత్ర వెనుకాల ఇంకో రహస్యం దాక్కుని ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, నెమ్మదిగా సాగే సినిమాలు నచ్చని వాళ్లకు మొదట్లో కొంచెం స్లోగా అనిపించవచ్చు. కానీ ఓపికగా చూస్తే చివరిలో వచ్చే ట్విస్ట్ ఖచ్చితంగా షాక్ ఇస్తుంది. ఈ మూవీ చూసేటప్పుడు మీరు కూడా వాళ్ళతో ఆలోచించడం మొదలు పెడతారు. అసలు ప్రశ్న ఏమిటి, ఎందుకు ఈ పరీక్ష, చివరికి ఎవరు గెలుస్తారు? అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను అసలు మిస్ అవ్వకండి. నా అభిప్రాయం ప్రకారం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాను అసలు మిస్ అవ్వకండి. ముఖ్యంగా మెదడుతో ఆడుకునే కథలు నచ్చితే ఇది మీకోసమే. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమా పెద్ద సెట్లు లేకుండా, పెద్ద ఖర్చు లేకుండా కేవలం కథతోనే ప్రేక్షకుడిని కుర్చీలో కట్టి పడేస్తుంది. చివరిగా ఒక మాట, ఈ సినిమాలో పరీక్ష వాళ్లకు కాదు, ఈ సినిమాలో పరీక్ష వాళ్లకు కాదు, చూస్తున్న మన సహనానికి కూడా ఉంటుంది. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.